హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయలతో సాంబార్దా చేసుకొని తింటారు, లేదంటే తాలింపు చేసుకొని తింటారు. పచ్చడి చేసుకొని తిన్నారా? తినింటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అది తెలియకుండా ఉండే వాళ్ళకి చూపిస్తాము అనేసి మేమైతే పచ్చళ్ళు చేస్తూ ఉంటాము. అది ఎలా చేయాలి అని ఈరోజు చూపిస్తాను. ఈ మునక్కాయలు ఉన్నాయి కదా, బాగా ముదిరిండేవి కండు ఉండే కాయలు తీసుకొని ఇలా పీలర్తో పొట్టు తీసేయాలన్నమాట. ఇలా పీలర్తో పొట్టు తీసేసి ఇలా అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక నేను ఇప్పుడు ఒక 1/2 kg దాకా తీసుకున్నాను మునక్కాయలు. నాకు ఇన్ని వచ్చినాయి. కాస్తంత పచ్చిమిరపకాయలు కారానికి తగుగా, ఒక 2 ఎండుమిరపకాయలు, చింతపండు ఒక 50 గ్రాములంత పెట్టుకున్నాను, తగినంత ఉప్పు, నూనె తిరాబాతకి, కరేపాకు, బెల్లము కొద్దిగా తీసుకోవాలి, ఎందుకంటే ఒగ్గురుగా ఉంటుంది కాబట్టి బెల్లం వేస్తే టేస్ట్ ఉంటుంది. ఆవు పొడి, మెంతపొడి ఒక స్పూన్ అంతా, ఎండుమిరకాయలు తిరాబాతికి, ఆవాలను తిరాబాతికి, ఇవన్నీ ఫస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. చింతపండు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, మునక్కాయలు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాము. మిక్సీలోకి ఉప్పు సాను వేసి మిక్సీ పట్టుకొని వస్తాము. నీళ్ళు లేకుండా మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా మిక్సీ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేయకుండానే పేస్ట్ చేసుకొని రావాలి నున్నగా. ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలా మెదగలేదు, మిక్సీ తిరగలేదు, రన్ అవ్వలేదు అంటే కాస్త ఓన్లీ 1 స్పూన్ అంత వాటర్ వేసుకోండి. ఆఫ్ చేసి ఆన్ చేస్తానండి, తొందరగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాము. ఒక మాట మిక్సీకి వేసేసాము, ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మళ్ళీ 2వ మాట వేస్తున్నాను. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా తీసుకుంటే ఫస్ట్ టైం అయినా బెల్లం వేసుకోండి, వాటర్ ఏం పట్టదు కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకొని వస్తాము. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక 50 గ్రాముల దాకా నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె వేడెక్కతానే ఆవాలు వేసుకుంటాం మనము. ఆవాలు చిట్టపట్టలాడితేనే మనము ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అది వేగితేనే మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, మునక్కాయలు మొత్తం పొట్టు తీసేసి అదంతా వేసి బాగా కలుపుకోవాలి. మేము పచ్చడి అంటాము, కొంత పక్క పచ్చడిని పిలుస్తారు, మేమైతే తొక్కుని పిలుస్తాము. మునక్కాయ తొక్కుని పిలుస్తాం మేమైతే, కొంత పక్క పచ్చడి అని పిలుస్తారు. ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకును ఇందులోకి వేసేయాలి, బాగా కలుపుకోవాలి. టైం పడుతుంది, ఎందుకంటే పచ్చిది కదా, కాస్త బాగా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేగాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. మీకు కరెక్ట్గా ఒక 1/2 అవర్ పైనే పడుతుంది, ఎందుకంటే అంత పచ్చిదే కాబట్టి మీకు తెలుస్తుంది వేగుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు కాస్త కావాలంటే మీరు టేస్ట్ చూసి ఉప్పు కారము పడితే ఈ స్టేజ్లో అయినా మిరప్పొడి వేసుకోవచ్చు. మనం మిరపకాయలు వేసుకున్నాం కదా, అందువల్ల ఇప్పుడైతే మిరపకాయలు వేసుకోలేము కాబట్టి ఈ స్టేజ్లో మీకు ఏమైనా కారం తక్కువ అనిపిస్తే మిరప్పొడి వేసుకోవచ్చు. ఇంకా బాగా వేగాలి, ఇంకా కాస్త ఆయిల్ సాను పడుతుంది. మీరు ఈ స్టేజ్లో సాను కాస్త ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆవు పొడి, మెంతిపొడి లాస్ట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా నాకైతే 1/2 అవర్ దాకా పట్టింది. మీరు ఎక్కువ తక్కువ తీసుకునే దాన్ని బట్టి పడుతుందన్నమాట. చూడండి, బాగా వేగింది. మీరు టేస్ట్ చూసి చూడొచ్చు, తెలుస్తుంది మీకే. టేస్ట్ చూస్తే, కలర్ చూస్తే మీకే తెలుస్తుంది వేగిందా లేదా అనేసి. చూడండి, బాండ్లీ అంతా అతుక్కోకుండా బాగా వస్తుంది. ఇది చల్లారాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము. ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెడితే
1 మంత్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ దాకా ఉంటుంది. ఆయిల్ నీళ్లు తగలకుండా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కానీ లోపల కానీ ఎన్ని రోజులైనా ఉంటుంది. లాస్ట్లో చివరిగా ఆవు పొడి మెంతి పొడి వేసి కలుపుకొనిస్తాము. వేగింది కాబట్టి చివర్లో బాగా కలుపుకోవాలి. ముందుగానే వేస్తే చేదు వస్తుంది. అయిపోయింది అన్నగా ఇంకేం దించేస్తాము అనే ముందు వేసి కలబెట్టేసి 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేస్తే మనకి చేదు అనేది రాదనమాట. అందువల్ల మనం లాస్ట్లో వేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, మన మునక్కాయ తొక్కు రెడీ. ఇది చల్లారాక నేను బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఇలా చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్త వంటకంతో మీ ముందు వస్తాను. బాయ్.